క్రీస్తునందు ప్రియులారా, రాత్రి వేళ ఒక ఎపిసోడ్ మనం ప్రారంభించాం. అదేదనగా మన ఇంట్లో ఉన్న వ్యర్థాలను మనం దాచిపెట్టుకోం. వాటిని తీసుకెళ్ళి మనం ఏం చేస్తాం? చెత్త కుప్పల్లో పడేస్తాం. ఎందుకంటే అది పడవేయకపోతే ఇల్లు వాసన వస్తుంది, కంపు కొడుతుంది. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడానికి ఇల్లాలు ఇష్టపడుతుంది. కాబట్టి అలాగే దేవుడు పరిశుద్ధుడు కనుక తన ఇంటిని కూడా పరిశుద్ధంగానే ఉండాలని కోరుకున్నాడు కనుక సో ఈ ఇంట్లో కూడా ఏమైనా వ్యర్థాలు ఉన్నాయేమో వాటిని కనిపెట్టి ఏం చేయాలట? తీసి బయట పారవేయాలి. సో వ్యర్థమైనది మనలో ఉన్నది, అదేంటంటే ఆరాధన. వ్యర్థంగా ఏం చేస్తున్నామంట? మనం ఈ దేవుని ఇంట్లో మనం వ్యర్థంగా ఏం చేస్తున్నామంట? హమ్మింగ్ వస్తున్నాను, కొంచెం తగ్గించు. ఆరాధన చేస్తున్నాం. ఏంటి వ్యర్థమైన ఆరాధన అని మనం ఆలోచిస్తే, పెదాలతో పలుకుతూ ఉంటామంట, కానీ మన హృదయం మన మనసు మాత్రం దూరంగా ఉంటుందంట. అంటే బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. ఇక రెండో ఆరాధన మనం చూసాం, దేవదూత ఆరాధన. శరీర సంబంధమైన మనసు వల్ల ఊరికే మనం ఏం చేస్తామంట? ఉప్పొంగిపోతూ ఒకవైపు ఆయనకి ఏదో లోబడ్డట్టే నటించేస్తూ అతి వినయాశక్తులై నటించేస్తూ చివరాఖరికి ఆయనకి ఏం చేస్తామంట? వెన్నుపోటు పొడి చేస్తాం. ఇది దేవదూత ఆరాధన. మరి ఎలా చేయాలి ఆరాధన అంటే, యోహాను సువార్త 4:24 మనం చదువుకున్నాం. యథార్థంగా ఆరాధించే వాళ్ళు నాకు కావాలి. ఏంటి నాయన ఆరాధన అంటే? ఆత్మతో సత్యముతో చేసేది. యథార్థమైన ఆరాధన మనస్సుతో చేసేది, అనుభవించి చేసేది, అనుభవంతో చేసేది, ప్రాక్టీస్ చేసి కాదు. ఏం నేర్చుకున్నాం రాత్రి మనం? ఏదో వేమన పద్యంలాగా నేర్చుకున్నది వల్లించడం కాదు, కానీ దేవుణ్ణి ఆరాధించడం అనేది అనుభవంతో చేయాలి. ఎవరు చెప్పారని చేయడం కాదు, అది మనం సాధన చేసి వచ్చి చేసేది కాదు. ఇప్పుడు భర్త ఇంటికి రాగాలమ్మా నువ్వు సంతోషంగా ఉండాలి, పొద్దుస్తమానం కష్టపడి వస్తాడు కదా, కొంచెం నవ్వుతూ కలకలాడతా రాగానే చెంబుడు మంచినీళ్ళు ఇస్తే ఎంత బాగుంటుంది అన్నావు అనుకోండి. ఇప్పుడు చెప్పాడు కాబట్టి, లేదా ఎవరో ఒకరు చెప్పింది కాబట్టి ఒక తల్లి ఆయన వచ్చేసరికి ఈ అమ్మాయి నవ్వుతున్నట్టే, సంతోషంగా ఉన్నట్టే, మంచినీళ్ళు తీసుకొచ్చినట్టే అనకూడదు, ఖచ్చితంగా తెచ్చి సావాలి అక్కడ. అది వేరే జరగని పనిది. ఉన్నదనుకోండి. ఇప్పుడు ఈవిడ వాస్తవంగా ఇది లోపల ఉందా, లేకపోతే ఎవరైనా చెప్పినందుకు నటించుతుందా? ఒకసారి మీరు ఆలోచించండి. మనసులో వాస్తవంగా ఆవిడకి పుట్టింది కాదు. ఈ నటనా జీవితం ఎంతకాలం అలాగ ఉండకూడదు. దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు యథార్థంగానే ఆరాధించాలి. అలాంటి వాళ్ళు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. దాంట్లో ఎగ్జాంపుల్గా ఒకరిద్దరు నేను చూపించాను. నోవహు దేవుడు చెప్పల బలిపీఠం కట్టమని, పావురు పిల్లను కానివ్వండి, గువ్వను కానీ వధించమని దేవుడు చెప్పలేదు. హృదయాంతరాల్లో నుంచి వచ్చింది కృతజ్ఞతగా. అలాగే దావీదు కూడా ఎవరన్నా రాయమంటే రాశాడా? లేదే. రాగం ఎవరు చెప్పారు ఆయనకి? రాగాలి. ఏ మ్యూజిక్ స్కూల్కి వెళ్ళాడండి పాపం ఆయన? టైం ఎక్కడది ఆయనకి? ఉదయం లేస్తే మరలా తిరిగి ఉదయం వరకు కూడా ఆ గొర్రెలతోనే సరిపోద్ది జీవితం. నేను అంటాను, గొర్రెలు గాయడం అనేది చిన్న పని కాదు. ఏమంటే మనం ఇంటి దగ్గర దుప్పటి తన్ని పెట్టి పడుకుంటాం, చలైనా ఎండైనా. గొర్రెలు కాపర్లు ఎప్పుడు ఆరు బయటే ఏదో ఒక ఏమంటారు పచ్చికొన్న చోటే కాలం గడిపేయాలా. ప్రయాణమై వెళుతూ ఉంటే వాళ్ళని చూస్తూ ఉంటే ఒక్కొక్కరు అయితే ఇదిగో ఈ భుజం మీద 2 గొర్రె పిల్లలు, ఈ భుజం మీద 2 గొర్రె పిల్లలు, ఈ సంఖలో 2 గొర్రె పిల్లలు, ఎందుకంటే ఈ అటిష్టానుసారంగా ఈనుకుంటూ వెళ్ళిపోతాయి. మరి ఈ నడవలే వాటితో పాటు పిల్లలు. ఎన్ని బాధలు గొర్రెల కాపర్లకి, ఇన్ని పాటలు పడతా కూడా నిజంగా ఆ పిల్లల్ని చూస్తుంటే ఎంత ముద్దొస్తాయో. చిన్నప్పుడు గొర్రె పిల్లలు, మేక పిల్లలు కదా, పెద్ద కొంది వాసన వచ్చేస్తాయి. అయినా వదలంగా మనం కోసుకొని తింటాంగా. ఏది ఏమైనా అనుకున్నాడనమాట, ఆలోచించాడు. ప్రకృతి అంతా దేవుని సృష్టి, అందులో ఏ జీవరాశిని చూసినా దేవుడు కనిపిస్తున్నాడు. అంటే దేవుని లక్షణాలు నాకు కనిపిస్తున్నాయి. రాసేయడమే. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కోట. అంటే కొండ చూసినా కూడా ఏం కనపడుతుంది దానికి? అలాగా అద్భుతమైన పాటలు బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. ఏదేమైనా విషయానికి వద్దాం. ఒకటి, మనలో వ్యర్థమైన ఆరాధన ఉంటే దాన్ని ఏం చేయాలి? మనం
అది వేశ్యదారులైన మీ గురించి యెషయా ప్రవక్త చెప్పినది నిజమే. ఈ ప్రజలు పెదాలతో స్తుతిస్తున్నారు, హృదయం మాత్రం దూరంగా ఉంది. ఇది వేషధారణతో కూడిన ఆరాధన, ఇది నాకు ఇష్టమైంది కాదు. ఇది మనుషులు కల్పించిన పద్ధతి, పెద్దల పారంపర్య ఆచారము అన్నాడు. ఒకటి, వ్యర్థమైన ఆరాధన మనలో ఉంటే తీసేద్దాం. రెండో విషయాన్ని మనం నేర్చుకుందాం. మనలో ఇంకా ఏమైనా వ్యర్థమైన సంగతులు ఏమైనా ఉన్నాయా అనేది మనం ఆలోచిద్దాం. అందరూ బైబిల్ ఓపెన్ చేద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం. యాకోబు పత్రిక, ఇక అది కూడా చెప్పడానికి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, టైం సరిపోదు. అయినా మర్చిపోటి టచ్ చేస్తాను. వ్యర్థమైన ఆరాధన కర్మేలు పర్వతం మీద జరిగింది. ఒకసారి ఇది అవసరం ఈ సందర్భంగా. కర్మేలు పర్వతం మీద యథార్థమైన ఆరాధన జరిగింది. అదే కర్మేలు పర్వతం మీద యథార్థమైన ఆరాధనకు ముందు ఏ ఆరాధన జరిగింది? వ్యర్థమైన ఆరాధన జరిగింది. ఎలాగుంటుంది వ్యర్థమైన ఆరాధన? కేకలు చెప్పండి, అరుపులు చెప్పండి, పెడబొబ్బలు చెప్పండి, కత్తులు తీసుకొని గుద్దేసుకున్నారంట. ఎవరు వీళ్ళు? యెజెబెలు చెప్పండి, నియమించిన బయలు, అష్టారోతు ప్రవక్తలు. ముందు మీరు ఆరాధన చేయండి. మీరు నమ్మే దైవంలో శక్తి ఉంటే ఈ వధించబడిన ఈ పశువు నిప్పంటించకుండానేమైపోవాలి? దహన బలిగా కాలిపోవాలి. ఆరాధన చేశారా లేదా? ఆ ఆరాధనకి ఏమన్నా కాలిందా? ఏమి కాలే, పొగ కూడా రాలే. అక్కడ ఆరాధన ఎంత అల్లరితో జరిగిందో చూడండి, వ్యర్థమైన ఆరాధన. ఆ తర్వాత నిజమైన యథార్థమైన ఆరాధన ఎలాగుందో తెలుసా? యెహోవా, ఇట్స్ యువర్ టైం. నీవే దేవుడు అని నిరూపించుకోవడానికి ఇదే సమయం. నీవు నా పక్షాన ఉన్నావని, నా పక్షానున్న నీవు నిజమైన దేవుడు అని ఈ మూర్ఖులందరూ గుర్తించున్నట్లుగా ఆకాశము నుండి అగ్ని ఒత్తి దిగివచ్చి ఈ పశువును, వధించబడిన పశువును దహించును గాక. కేకలు లేవు, అరుపులు లేవు, పెడబొబ్బలు లేవు. దేవుడు అల్లరికి కర్తగాడు. పరిశుద్ధాత్ముడు అల్లరికి కర్తగాడు. ఏ సంఘంలో అయితే అల్లరి ఉంటుందో మీరు ఒకటే కొండ గుర్తు పెట్టుకోండి. నువ్వు పాటతో అల్లరి చేస్తావో, లేకపోతే వాక్యాన్ని అడ్డు పెట్టుకొని అల్లరి మాటలు మాట్లాడతావో, అల్లరి ప్రసంగాలు చేస్తామో, ఏ సంఘంలో డిగ్నిటీ లేకుండా, హుందతనాన్ని కాపాడుకోకుండా అల్లరి జరుగుతుందో చెప్పాలి, అది వ్యర్థమైన ఆరాధన. ఆయన అల్లరికి కర్త కాడు అని బైబిల్ చెప్తుంది. నేను చేస్తానంటే ఇంక అది మీ కర్మ, నేనేం చేయలేను. ఇక మీ ఇష్టం, అది చెప్పడం నా వంతండి. చెయ్యాలా వద్దనేది మీ వంతు. డాక్టర్ గారు ఏం చేస్తారు? మందులు ఇచ్చి ఇది పొద్దున, ఇది మధ్యాహ్నం, ఇది సాయంత్రం, ఇది పరగడుపునన్నాడు. ఏమండి, చెప్పడం ఆయన వంతు, ఇవ్వడం ఆయన వంతు. వేసుకోవాలా వద్దనేది ఎవరి పని? అది మీది. పేషెంట్లు మీ పని అది. వేసుకుంటే బాగుపడతారు, అంతే కదా. వేసుకోకపోతే మీ ఇష్టం. అది ఎలా తిరుగుద్దో, ఏ రూపంలోకి మారుద్దో ఆ వ్యాధి స్థాయి తీవ్రత ఎంతవరకు వెళ్ళిపోద్దో చెప్పలేం. కానీ ప్రతి డాక్టర్ కూడా బ్రతకాలనే, బాగుపడాలనే మెడిసిన్ ఇస్తాడు. అర్థమవుతుందా? అలాగని వ్యాపారం చేసేవాళ్ళు కూడా లేకపోలేదు ఈ వృత్తిలో. శవాల మీద అంటూ ఉంటారు కదా, చిల్లర వేరుకుల వల్లని. ఒక ఆయన చచ్చిపోయి 3 రోజులు అయింది, ఆ ఊరే అయింది. పేరు కూడా చెప్తున్నా, రాజు న్యూరో హాస్పిటల్, రాజమండ్రి, దానమైపేట. ఈ పక్క నుంచి చూపిస్తున్నారు. అందరూ వచ్చేసి అక్కడ చిన్న గ్లాస్ ఉంటుంది డోర్కి, ఐసీ అండి, లోపల ఇన్ఫెక్షన్ అండి, మీరు లోపలికి వెళ్ళకూడదు, ఇలా మంచిది, రైట్. ఏం చేయాలంటే మరి ఇప్పుడు ఇలా చూసి వెళ్ళిపోవడమే. ఈ పక్క నుంచి చూస్తేనేమో ఆ పక్కన సిలాయిన్, దానికోసం ఏర్పాటు చేసిన స్టాండు, ఆ తర్వాత సిలాయిన్ బాటిల్లో నుంచి సిలాయిన్ కిందకి జారిపోతున్నట్టు అన్నీ కనపడుతున్నాయి. అంటే చూసేవాళ్ళు ఏమనుకుంటున్నారంటే సిలాయిన్ ఎక్కిచ్చేస్తున్నారు. మీకు విషయం తెలుసా? ఆ సిలాయిన్ బాటిల్కి కనెక్ట్ అయి ఉన్న ఇంజెక్షన్ దిండు గుచ్చేశారు. దేనికి గుచ్చారు? దిండుకి. ఈ 3 రోజుల లోపల 5 లక్షలు చేశారు. ఏంటిది? బిల్లు
బిల్లు ఇల్లు అమ్మేసింది. ఏం చేస్తారు? శివరాఖరికి శవాన్ని అప్పగిస్తారు. అందరూ అలాగుండరు. ఎవరో నూటికోటికి డబ్బు కృతిపడి శవాల మీద అంటూ ఉంటారు కదా మన తెలుగులో కూడా. ఏం చేస్తారంటే చిల్లరా ఆ టైపు. ఇలాంటివి చూసే సమాజంలో సినిమాలు కూడా అవేర్నెస్ తీసుకురావడానికి తీసుకొస్తూ ఉంటారు. కాబట్టి ప్రియులారా జాగ్రత్తగా వినండి. రెండవ ఆరాధన లేదా రెండవ మాట ఒకసారి బైబిల్లోకి వెళ్ళి మనం ఆలోచిద్దాం. వ్యర్థమైంది ఏంటి? వ్యర్థమైంది యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం జాగ్రత్తగా మనం విందామంటే, ఎవడైనను అని నేను అన్నానమ్మా, అందులో అలాగే ఉందా? అందులో అలాగే ఉందా? అలాగే చదవండి, ఉన్నట్టే చదవండి. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి. ఇప్పటి వరకు వ్యర్థమైన ఆరాధన చూసాం, ఇప్పుడు రెండోది వ్యర్థమైన భక్తి చూస్తున్నాం. భక్తులారా నమస్కారం, నా ఇంక చూడండి. వందనాలు. వందనాలు చెప్పరా మీరు? భక్తులు కదేటి? వందనాలు. ఏం భక్తి ఉందంట? ఎప్పుడైనా ఇది చూసారా? చెక్ చేసుకున్నారండి మీరు ఎప్పుడైనా? షుగర్ ఎంత ఉందో ఫాస్టింగ్లో చెక్ చేసుకుంటూ, ఎంత ఉందో తిన్న తర్వాత కూడా చెక్ చేసుకుంటాం. మరి మన భక్తి చెక్ చేసుకోవద్దా ప్రియులరా? అదే మాట అంటాడు పౌలు గారు, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే పరీక్షించుకొనుడి అన్నాడు. మరి వాక్యం అనే ఇదిగో ఈ యంత్రంతో మనం ఏం చేయాలి? టెస్ట్ చేసుకోవాలి. మన భక్తి నిజమైన భక్తేనా, నిష్కలంకమైన భక్తేనా, యథార్థమైన భక్తేనా, లేక వ్యర్థమైన భక్త? ఏంటంట వ్యర్థమైన భక్తి? ఇప్పుడే కదా మనం చదువుకున్న వ్యర్థమైన భక్తి అనేది ఒకటి ఉందట. ఆ భక్తి వ్యర్థం. అది ఏ భక్తి వ్యర్థం? ఏమండి అక్కడ ఆన్సర్ చెప్పారు, చాలా జాగ్రత్తగా చూడాలి దయచేసి. ఏ భక్తి వ్యర్థం అంటే, ఎవడైనను నేను భక్తుడని చెప్పుకొని నోటికి కళ్ళెం పెట్టుకోకపోతే, దేవుని కాదు మోసం చేసేదే, తన హృదయాన్ని తనను తానే మోసం చేసుకుని ఫీల్ అయిపోతుంటాడు. పైకేమని నేను భక్తిగానే ఉన్నానులే అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటాడు. కానీ నోటికి మాత్రం ఏం పెట్టుకోడు? కళ్ళెం పెట్టుకోడు. ఒక గుర్తు పెట్టుకోండి, నోటికి కళ్ళెం ఇంటికి గొల్లెం ఖచ్చితంగా ఉండాలి. దేవుని స్తోత్రం చెబుదాం గట్టిగా. నోటికి కళ్ళెం, ఇంటికే ఉండాలి. ఎందుకు? గొల్లెం లేకపోతే దొంగలు పడతారు. కళ్ళెం లేకపోతే కళ్ళెం లేకపోయినా దొంగోడే పడతాడు. ఈ ఇంట్లో ఎవరు పడతారు? దొంగోడే. ఆల్రెడీ యేసు ప్రభు వచ్చి ఇంట్లో ఉన్న దొంగను నిలగొట్టాడంట. మత్తయి సువార్తలో, లోకా సువార్తలో 2 సందర్భాల్లో రాయబడి ఉంటుంది. అపవిత్రాత్మ వాడిలో నుంచి ఏమైపోయిందంట? వెళ్ళిపోయిందంట. మరి దొంగోడు వెళ్ళిపోయినప్పుడు జాగ్రత్త గొల్లెం పెట్టుకోవాలి కదా. ఈ కళ్ళెమో గొల్లెమో పెట్టుకోలేదంట. ఏమండి ఖాళీగా ఉందంట. మళ్ళీ తిరిగి అపవిత్రాత్మ మళ్ళీ ఆడ దగ్గరికి వచ్చిందట. చుట్టి గొళ్ళెం లేదు, కళ్ళెమో లేదు. ఆహా, శుభ్రంగా ఇళ్ళు అమర్చినట్టుందట. ఎవరూ లేరు. ఈసారి ఎల్లగొట్టబడకుండా ఉండాలంటే నా బలం ఒక్కటి సరిపోదని దానికంటే మరీ దరిద్రమైన, మరీ చెడ్డమైన 7 దురాత్మలు మళ్ళీ ఎంట తీసుకొచ్చి ఇంట్లో కాపురం పెట్టిందట. ఎందుకు పెట్టింది కాపురం? గొల్లెం లేదు కాబట్టి. నోటికి కళ్ళెం ఖచ్చితంగా, ఇంటికి గొల్లెం అవసరం. లేకపోతే మన ఇల్లు పాడైపోద్ది, మన ఇల్లు దొంగల పాలైపోద్ది. మరి మన నోటికి కళ్ళెం ఉందా? అదేంటండి పాస్టర్ గారు, అది గుర్రాలు కడతారు కదా. మనకు కూడా ఎట్టాలి. గుర్రాలకే కాదు, దున్నపోతులకు మొగదాడేస్తారు, ఎడ్లకు మొగదాడేస్తారు కదా. అలాగే మనుషులకు కూడా ఉంది మొగదాడు, కళ్ళెం. మనుషులకు కూడా ఉందండి. అదే నోటిని అణుచుకోవటం, మరి ఏదో కాదు. కొంతమంది నోటిని అణుచుకోరు, గుడికి వెళ్తూనే ఉంటారు. నోటిని అణుచుకోరు, బాప్తిసం తీసుకొని ఉంటారు. నోటిని అణుచుకోరు, ప్రభు బలలో చేయి వేస్తూ ఉంటారు. నోటిని అణుచుకోరు, ప్రార్థన ఘనంగా చేస్తూ ఉంటారు. పులు స్టాపు, కామాలు ఎక్కడెక్కడ పెట్టాలో, ఎక్కడ దీర్ఘాలు తీయాలో. ఆది యందు దేవుడు అన్నిటికీ దీర్ఘమే వెనకతల.
నాకేమో అక్కడ టైం సరిపోవట్లేదు. ఆమె దీర్ఘం ఇంత పొడుగుని తీసేస్తుంది. ఆవిడ తీసిందాక నేను ఉండాలా లేదా? ఉండాలి చచ్చినట్టు. ఇంక నేను అమ్మ నువ్వు చదువుకుర తల్లి, నేనే చదువుకుంటాను, టైం సరిపోదమ్మా అన్న. అంటే అదొక రకమైన భక్తి ఫీలింగ్ అంతే. నోటికి కళ్ళెం పెట్టుకోరు, దేవుడు అంటది. ఇక నా సావు నేను చావాలి. ఇక సరే రండి విషయానికి వస్తే నోరు అదుపులో పెట్టుకోకుండా ప్రార్థన చేస్తాం. నోరు అదుపులో ఉండదు, శ్రావ్యంగా పాటలు పాడతాం. నోరు అదుపులో ఉండదు, చక్కగా వాక్యం చెబుతాం. నోరు అదుపులో ఉండదు, అన్నీ చేస్తూ ఉంటాం. దీనివల్ల ఏంటి ఉపయోగం నాకు అర్థం కాదు. అంటే మనం అనుకుంటున్నాం నేను చక్కగా పాటలు పాడుతున్నాను, చక్కగా ప్రార్థన చేస్తున్నాను, చక్కగా వాక్యం చెప్తున్నాను, అన్నీ బాగానే చేస్తున్నానని మనం అనుకుంటాం. అది నోరు గడప దాటితే అదుపులో ఉండదట. అలాంటి అదుపు లేని నోరు, కళ్ళెము లేని నోరు ఉన్నవాళ్ళు చేసే భక్తి అంతా వ్యర్థమే. భక్తిలో ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు, కానీ మోసపోతావు. అందుకన్నాడు చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4-7 వచనాల మధ్య భాగం. మన నోటితో నిజంగా మనం దేవుని పిల్లలమైతే ఏం చేయాలో చెప్తున్నాడు అక్కడ. నిజంగా భక్తి గలవారమైతే ఏం చేయాలో చెప్తున్నాడు. నిజమైన భక్తి గలవాడు ఏం చేస్తాడో తెలుసా? కృతజ్ఞతావచనమే పలుకుతాడు, ఆశీర్వచనమే పలుకుతాడు, శాపనార్థాలు ఎట్టడో. షిమిలాగా షిమి ఏం చేశాడంట? దావీదుని దుమ్మెత్తి పోస్తున్నాడట. ఈడి బతుకు జడ, ఈడు రాజంట. సొంత కొడుకే మేకై కూర్చున్నాడు, ఏమి చేయలేక తట్ట బుట్ట పేడ సర్దేసుకొని అడవికి పారిపోతున్నాడు కదా. దుమ్మెత్తి పోసాడంట. అప్పుడు శరీర కుమారుడు లేచి, రాజా నా ఏలినవాడా, ఈ చచ్చిన కుక్క వీడి ఎంతటి వాడు నిన్ను దూషించుటియా? నువ్వు వేసిన మెతుకులు తిని ఎంగిలి మెతుకులు నీ మీదే దుమ్మెత్తి పోస్తున్నాడు. అవకాశం ఇస్తే తలకాయ తీసుకొని వచ్చేస్తాను రాజా అంటే, ఒరే బాయ్ మనం చంపక్కర్లేదు, వాడు కుళ్ళేవాడిని చంపేస్తుంది, నువ్వు కంగారు పడకన్నాడు. అలాగే ఆడి సావాడు చచ్చేసాడు. కాబట్టి విషయానికి వచ్చి జాగ్రత్త మీరు ఆలోచిస్తే, క్రైస్తవులుగా మనం భక్తిపరులమైతే మన నోట ఏమి రావాలంట? మన నోట కృతజ్ఞత వచనం పలికితేనే గొళ్ళెం ఓపెన్ చేయాలి. ఒకవేళ లోపల పుట్టినా అంటాం, ఇంక మింగేయడమే. నిజంగా మనం దేవుని పిల్లలమైతే, భక్తిపరులమైతే ఏం చేయాలి? నీ అని మింగేయటమేకా. నువ్వు గొళ్ళెం ఓపెన్ చేసావు అనుకోండి, ఏమైపోతాం చెప్పండి? వ్యర్థమైన భక్తిహీనులమైపోతాం, భక్తిపరులు కాదు. అందుకంటున్నాడు చూడండి, మీ నోట కృతజ్ఞత వచనమే ఉచ్చరింపవలెను. ఏంటమ్మా? నమస్కారం. ఏం మాటలు అంటవి? బూతులా బురుతులా? బూతులేనా? ఏమండి బాప్తిసం తీసుకున్నాక నేను అసలు ఆడలేదండి, ఇవన్నోళ్ళు చేతులు ఎత్తండి. దేవునికి స్తోత్రం. అబద్ధమాడితే అననీయ సప్పిరాల్లాగా అవ్వకుండా ఉండునుగాక. ఎందుకంటే నేను ఇప్పుడే చదివాను కదా, మా నోట కృతజ్ఞత వచ్చినవే రావాలి. అవును గాక అనలే సుమి నేను, అలాగ మీరు అవ్వకుండును గాక. అబద్ధం ఆడకండే. వచ్చేస్తే విత్తని బూతులు వచ్చేస్తాయి. ఏంటో మరి బూతులాడే వాళ్ళందరూ చెప్పండి. నువ్వు గుడికి పోయినా, నువ్వు వెలిగెత్తి ప్రార్థన చేసిన, 2 చేతులు ఎత్తి మోకాల మీద ప్రార్థన చేసిన, మైకి తీసుకొని చక్కగా పాట పాడినా, సువార్తకు వచ్చినా, ఏమి చేసినా నీ భక్తి చెప్పాలి. అది మ్యాటర్. అంటే తుస్సుమని ఒక్కదాంతో పోయింది నీ భక్తి అంతా. గొల్లెం ఎక్కడ ఓపెన్ కాకూడదో తెలుసా? బూత్ వచ్చేటప్పుడు చెప్పండి, నీ డోర్లు ఓపెన్ అవ్వకూడదు. ఏంటా డోర్లు? నీకు 2 తలుపులు ఉన్నాయి, పై పెదం కింద పెదం. బూత్ వచ్చినప్పుడు నీ వరకు బాగానే ఉంటుంది, ఇంకా తర్వాత రాకూడదు. ఇంకా దాన్ని లోపలే కప్పెట్టేసి గొళ్ళెం వేసేయాలి, పాతేయాలి. బూతులైనను ఏంటంట?
అంటే ఎలాగుంటాయి అవి? ఎలాగుంటాయండి పోకిరి మాటలు? ఎలా ఉంటాయి? మామూలు మాట్లాడుకుందాం. పోకిరి మాటలు అంటే ఎలాగుంటాయి? ఎలా ఉంటాయి పోకిరి మాటలు? ఎలా ఉంటాయి? దారిన ఒక అమ్మాయి వెళ్ళిపోతూ ఉంటుంది. జనరల్గా మీరు విన్నటువంటి మాటలు పెట్ట 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 పెట్టలు ఆడిపోతుందట. ఏటట? పెట్ట. అదే మీ సెల్లు అయితే ఏమండి? అదే మీ సెల్లుండి ఎవడో ఇంకొకడు అదే పదం ఆడాడు అనుకోండి, నువ్వు వినగా, అప్పుడు నీకేమవుద్ది? ఏమండి? వాడు ఒంట్లో అంకే చూడండి రక్తం మరిగేస్తూ ఉంటుంది. అంత మాట అంటావా? మరి ఆ చెల్లి ఇంకొకటి చెల్లి ఉంటుంది కదా, మరి నువ్వు చెల్లి అనుకుంటే ఏముండదుగా. పోకిరి మాటలండి అవి ఉప్పుకు ఉపకారానికి దేనికి పనికిరావు. చెత్త మాటలు మాట్లాడుకుంటూ ఉంటారండి. ఏమంటున్నాడు చూడండి, పోకిరి మాటలు. సరసోక్తులు అంటే ఏంటి చెప్పండి? ఏమండి? డబల్ మీనింగ్ డైలాగులండి బాబు. ఏం మీనింగ్లు? డబల్ మీనింగ్ డైలాగులండి. సీన్ గారు ఈరోజు ఎరగదీసేసాడండి బాబు వాక్యం. పొగుడుతున్నావా లేకపోతే ఏం చేస్తున్నావు? నిజంగానే పొగుడుతున్నావా? ఆ బాబు ఎరగదీసాడండి సీన్ గారు ఈరోజు. ప్రవీణ్ చాలా అద్దరు కొట్టేశాడండి బాబు పాట. నిజంగానే పొగుడుతున్నాం మనం అంటే దాన్ని ఎలాగ తీసుకోవచ్చు మనం? ఒక మాట అంటున్నామంటే అందులో ఇన్ని బూతులు ఎత్తుకోవచ్చు మనం, ఇన్ని పెడార్థాలు ఎత్తుకోవచ్చు మనం. కొంతమంది అలా కావాలనే మాట్లాడుతూ ఉంటారు. పైపెచ్చేది గొడవకు వచ్చేసింది అనుకోండి, ఆ విషయం గొడవలోకి వచ్చింది అనుకోండి, నేనేమన్నానండి బాగా పాడారన్నాను, అది కూడా తప్ప అంటాడు. కానీ వాస్తవంగా ఉద్దేశం అది బాగా పాడావులే, అది ఉద్దేశం. తెగ పాడావు, తెగ చెప్పావని. డబల్ మీనింగ్ అంతా. ఇలాంటివి చాలా లోక సంబంధంగా ఉండే వాళ్ళల్లో ఎక్కువగా ఉంటాయి, మనలో ఇంకా అంతకంటే ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మనకు తెలిసినన్ని డబల్ మీనింగ్లు లోకస్తులకి తెలియవు. అలాంటి డబల్ మీనింగ్ డైలాగులు వేస్తూ దాని మీద దీని మీద పెట్టి తిడతా కదా. మొన్న నేను సువార్తలో చెప్పాను, ఈ కోడికి ఎన్నిసార్లు చెప్పినా సిగ్గు లేదు. దేనికి లేదు సిగ్గు? ఈ కోడికి. ఏ కోడికి? ఈ కోడికి. ఆ పక్కింటి కోడంట రోజు ఆ ఇంట్లోకి వస్తుందంట. ఇప్పుడు ఈ కోడిని ఏమంటుంది ఈవిడ? ఎన్నిసార్లు చెప్పినా దీనికి సిగ్గు లేదు. ఏమన్నా నిజం చెప్పండి మీకు వందనాలు, కోడి ఎప్పుడన్నా సిగ్గుపడగా మీరు చూసారా? కోడి సిగ్గుపడడం చూసారా? చూడలేదా? చూడండి, ఆవిడకి కనిపించింది మరి సిగ్గు. మరి కాబట్టి ఏమంటుంది, ఈ కోడికి ఎన్నిసార్లు చెప్పినా దానికి సిగ్గులేదు. అంటే ఈవిడికి కోడి సిగ్గుపడడం తెలుసు, కోడి నవ్వడం తెలుసు కదా. కోడి నవ్వడం తెలుసా మీకు ఇంతకీ? మరి సిగ్గుపడింది నవ్వదండి? నవ్వుతుంది కదా. నవ్వాలి కదా, మరి నవ్వాలి, ఏడవాలి, వయ్యారంగా నడవాలి, నడుస్తుంది కదా. అన్నీ కనపడతాయి. ఈ వగలమారి కోడికి, ఈ వయ్యారి కోడికి ఎన్నిసార్లు చెప్పినా ఏమీ లేదు. కోళ్ళు వగలమారి ఉంటాయా? అర్థమైందండి? ఇది ఏ మీనింగ్ ఇది? వాస్తవంగా కోడిని కాదు, కోడి ఓనర్నే. ఇప్పుడు ఎవరిని ఈ మాటలన్నీ? క్రైస్తవులండి బాబు, వీళ్ళు భక్తి పరులండి బాబు. కోడి మీదో, కుక్క మీదో, దడి మీదో, దాని మీదో, దీని మీద పెట్టి దండాల మీద ఎట్టి తిట్టేవాళ్ళు కూడా లేకపోలేదు. అంత గొప్పవారు ఉన్నారు ఈ లోకంలో. డబల్ మీనింగ్ డైలాగులు కానివ్వండి, సరస్సూత్తులు అంటే అవే. ఇంకేమన్నాడు చదవండి. బూతులు కానీ, ఇంకా పోకిరి మాటలు కానీ మన నోటితో ఉచ్చరింపకూడదు. పరిశుద్ధులకు భక్తులకు ఇవి తగవు. వ్యభిచారులైను, అపవిత్రుడైను, విగ్రహారాధికుడైను, లోబి అయిను కాడని తెలియను. అక్కడ ఉంచోడండి. గొళ్ళెం ఓపెన్ చేసేసి వ్యర్థంగా నీ నోటితో మాట్లాడావా, నీ నోటికి కళ్ళెం లేకుండా వ్యర్థమైన వాటిని అన్నిటిని కూడా నీ నోటితో ఉచ్చరించావా? ఏమంటున్నాడు చూడండి. ఇట్టి క్రియలు చేయవారు దేవుని ఉగ్రతకు పాత్రులు, పరలోకానికి వెళ్ళరు. ఏమండి,
మత్తయి సువార్తలు అంటాడు కదా, దేవుడు అంట, మీరు అడగొచ్చును, పాస్టర్ గారండి మనం ఇన్ని తప్పులు చేస్తున్నాం కదా, శరీరంలో చాలా అవయవాలు ఉన్నాయి కదా, మనం ప్రతి అవయవంతో ఏం చేస్తూ ఉంటాం, ఏదో ఒక అకేషన్లో ప్రతి అవయవంతో ఏం చేస్తాం, మనం తప్పు చేస్తాం, ప్రతి అవయవంతో పాపం చేస్తాం. మనం నోటి మాటతో ఏం చేస్తాం, బూతులాడడం పాపం. కంటి చూపుతో ఏం చేస్తాం, చూడకూడని వాటిని మోహపు చూపులు చూడడం పాపం. చేత్తో ఏం చేస్తాం, ముట్టకూడదని ముడతాం, దొంగతనం అనుకోండి, చేతులతో మోసుకెళ్ళాలి. కాళ్ళతో ఏం చేస్తాం, వెళ్ళకూడని చోట్లకి వెళతాం. అలాగే ప్రతి అవయవంతో మనం ఏం చేస్తాం, పాపాలు చేస్తాం కదండి. దేవుడు ఒకవేళ అడిగితే ఏ అవయవంతో చేసిన పాపాన్ని మొట్టమొదటిగా లెక్కల్లోకి తీసుకుంటాడు? నీకు అర్థమవుతుంది మీకు? ఏ అవయవంతో, ఇన్ని అవయవాలు ఉన్నాయి కదా, ఏ అవయవంతో చేసిన పాపానికి మొట్టమొదటిగా నిన్ను ప్రశ్న అడుగుతాడు అని అంటే బైబిల్ ఏమంది చూడండి దయచేసి. ఏమండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 37వ వచనం చదువుతామండి. మత్తయి సువార్త జడ్జిమెంట్ రోజు, తీర్పు దినాన 12వ అధ్యాయం 37వ వచనంలో రాయబడిన మాట ఏంటంట? మాటను బట్టేనా? స్టార్టింగే మన నోటి మాటను బట్టియే నీవు నీతిమంతుడవో అనీతిమంతుడవో, నీవు భక్తిపరుడవో నీవు భక్తిహీనుడవో, నీ నోటి మాటను బట్టే జడ్జిమెంట్ ఇస్తాడంట దేవుడు. భయమేస్తలేదు కదా మనకి? ఇలాంటప్పుడు మన నోటికి ఎంత పెద్ద కళ్ళెము గొళ్ళెము తాళము వేసేసుకోవాలి చెప్పండి. ఉత్తినే వచ్చేస్తున్నాయని ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారండి. పైకి ఎవరంట? భక్తి పరులని ఫీల్ అవుతూ ఉన్నవారు. మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టు అంటున్నాడు దేవుడు. మీ హృదయమును మోసం చేసుకునివ్వకండి. నోటికి కళ్ళెము పెట్టుకొనక తమ హృదయమును మోసం చేసుకుంటూ వ్యర్థంగా నోటి మాటలు బయటికి వళ్ళించేవారులారా, మీ భక్తి వ్యర్థమే అనేసాడు. ఇప్పుడు ఎన్నైనా వ్యర్థాలు? 2. ఒకటేంటి? వ్యర్థమైన ఆరాధన ఉంటే తీసిపడేయి, యథార్థమైన ఆరాధన చెయ్యి. రెండోది ఏమన్నాడు? వ్యర్థమైన భక్తి. ఏంటి వ్యర్థమైన భక్తి? నోటికి కళ్ళెం పెట్టుకోకుండా, నోరు అదుపులో లేకుండా నువ్వు చేసే భక్తి అంతా వ్యర్థమైన భక్తే. 3వది ఏంటో చూసేద్దాం చూడండి దయచేసి. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 30వ వచనం జాగ్రత్తగా రాసుకోవాలి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనం చదువుతామండి. చదువునానా? అందము మోసకరం, సౌందర్యము వ్యర్థం. చాలు పాయింట్ దొరికేసింది మనకి. 4వది ఏంటంట? 3వది ఏంటంట? మొదటిది ఏంటి చెప్పండి నాకు? ఏమండి, వ్యర్థమైనవి ఏమున్నాయి మనలో? 1 వ్యర్థమైన ఆరాధన, 2వది వ్యర్థమైన భక్తి. ఇప్పుడు 3వది ఏమంటున్నాడు? ఇప్పుడు చదువుకున్నాం కదా, మోసకరం. తర్వాత ఏంటి? సౌందర్యము వ్యర్థం. వ్యర్థమైంది ఏంటంట? సౌందర్యం వ్యర్థం. ఇప్పుడు మీరు పొద్దున్నే లేచి ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారంటే, మామూలుగా చెప్తున్నానండి, డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఏమేమి ఉంటాయి? రోజ్ వాటరు, చెప్పండి మామూలుగా, ఏమండి, స్ప్రే బాటిళ్ళు, పౌడర్ డబ్బాలు, దువ్యాలు, ఇవన్నీ ఉంటాయి కదా. వాటితో పాటు యాసిడ్ బాటిల్ ఒకటి పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ ఏమన్నాడు? సౌందర్యం. రోజు కోత రాసేసుకోండి. ఏంటది? యాసిడ్. ఎందుకంటే మరి సౌందర్యం వ్యర్థమన్నాడు కదా, కాబట్టి మనం అందంగా ఉండడం దేవుడికి ఇష్టం లేదు. అలా తీసుకోకండి స్వామి. సౌందర్యాలు 2 రకాలు. ఒకటి బాహ్య సౌందర్యం, వింటున్నారా? ఒకటి బాహ్య సౌందర్యం, రెండోది ఆంతరంగిక సౌందర్యం. ఒకటి శరీర సంబంధమైన సౌందర్యం, అదే బాహ్య సౌందర్యం. రెండోది ఆత్మ సంబంధమైన సౌందర్యం, అదే ఆంతరంగిక సౌందర్యం. ఇప్పుడు దేవుడు కోరుకున్నది ఏంటంటే, బాహ్య సౌందర్యాన్ని కూడా వద్దనలే. అది నీ ఆరోగ్యం నిమిత్తం, నీ శరీర సౌఖ్యం కోసం శుభ్రంగా ఉండు. శుభ్రంగా ఉండడం తప్పు కాదు. రెండోది, నీ భర్తను, నీ ఇంటోని ఇంప్రెస్ చేయడానికి నువ్వు అందంగా ఉండడం తప్పు కాదు. కానీ నీ అందాన్ని ఇతరులు చూసి, బయటోళ్ళు చూసి ఇంప్రెస్ అవ్వాలన్న ఉద్దేశంతో నువ్వు రెడీ అవుతున్నావే, అది వ్యర్థం అనేసాడు. ఎందుకంటే దాని ద్వారానే
అనర్థం. ఎందుకంటే దాని ద్వారా ప్రాణం పోతే. పాయింట్ బాగా గచ్చాలి. దేవుడు సౌందర్యాన్ని వ్యర్థం అంటున్నాడంటే ఏ సౌందర్యం అనేది తెలియాలి. బైబిల్లో 2 రకాల సౌందర్యాలు ఉన్నాయి. ఒకటి బాహ్య సంబంధమైనది, రెండోది అంతరంగిక సంబంధమైనది. మనకంటే లోకానికి పెళ్లి చూపులకి వెళ్ళిన ఎవడైనా సరే ఏం చూస్తాడు? బాహ్య సౌందర్యాన్నే చూస్తాడు. లోపల వాళ్ళు ఎలాంటి వాళ్ళు వీళ్ళకి ఎవరికి తెలియదు. ఎప్పుడు తెచ్చులేండి, తర్వాత తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది? చేసుకున్న నెలకో 2 నెలలకు ఒక్కొక్కరికి ఫస్ట్ నైట్ తెలిసిపోద్ది. నిజమండి. ఒక్కొక్కరికి 3వ రోజే తెలిసిపోద్దండి. కానీ చూస్తారు, అలా చూసి 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 ఉండలేకపోతే విడాకులు తీసుకుంటారు. సాధారణంగా లోకంలో జరుగుతున్న పరిస్థితులు ఇవి. కానీ వాస్తవంగా దేవుడు కోరుకున్న సౌందర్యం, బాహ్య సౌందర్యం, అందంగా ఉండడం అంటే శుభ్రంగా ఉండడం తప్పు కాదు. నీ మనసు ఏంటో నీ భర్తకు తెలుసు కాబట్టి నీ మనసును బట్టి భర్త ఇంప్రెస్ అవ్వాలి. పెళ్ళయిందంట కొత్తగా, పాపం కోడలు ఎగుత్తలేదట. మొదటి రోజు 10 అయింది. అప్పుడు ఎవరన్నా వెళ్ళి అమ్మా 10 అయిందంటే లేచింది. రైట్. 2వ రోజు అట మళ్ళీ 10 అయిందంట. 3వ రోజు అంట మళ్ళీ 10. ఉదయాన్ని ఎన్నింటికి లెగుతుందంటే కొత్త కోళ్ళు. పాపం ఆవిడే ఓపిక చేసుకొని పెళ్ళి కదండి అచ్చట ముచ్చట అక్కడికి వెళ్ళడం తినడం రావడం పోవడం కదా, అక్కడికక్కడ తిరుగుతూ ఉంటారు కదా, ఆ ఇంటికి ఈ ఇంటికి కదా. ఒక్కోసారి రాత్రుల్లో లేట్ అయిపోతూ ఉంటుంది. పాపం కొత్తగా పెళ్ళయింది కదా, తిరుగుతూ ఉన్నారు కదా అని చెప్పేసి ఈవిడ పొద్దున్నే బెడ్ కాఫీ తీసుకొచ్చేసి లేపు మరి ఇచ్చేదట. 3 వారాలు చూశాక తట్టుకోలేక అమ్మా మన ఊర్లో ఇక్కడ అలా లిగితే కుదరదమ్మా అన్నదట. ఎవరు? అత్త. అబ్బా సూపర్ చెప్తున్నారండి మీరు, చాలా బాగా వింటున్నారండి, వందనాలండి బాబా. అప్పుడు కోళ్ళు ఏమందో తెలుసా? అత్త ఇంకా నయం, నేను మా ఇంటి దగ్గర 11 గంటలకు లేచేదాన్ని, ఇక్కడ 10ంటికి లేస్తున్నానంటే గ్రేటే కదా. మాట్లాడండి. 11ంటికి లేచేదాన్ని మా ఇంట్లో నేను, చెప్పండి. 10ంటికి లెగుతున్నానంటే చిన్న విషయమా? చాలా గ్రేట్ అత్తమ్మ, కొంత టైం పడుతుంది మరి ఏమనుకోకుండా ఉందట. నేర్చుకోవాలి కదా మరి, లెగటం కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు కొత్త కదా అమ్మాయి మరి అయిపోయింది. సరేలే అమ్మ, ఇంకా రోజు నేను పెడుతున్నాను కదా కాపీ, ఈ రోజు నుంచి సరేలే లేతే లెగిసేలే కానీ 10ంటికి లేని నమస్కారం, కానీ టీ పెట్టు కాఫీ పెట్టు అందంట. కాఫీ పెట్టడం రాదత్తయ్యా అన్నదంట. పోనీలే పెట్టడం రాకపోతే రాపోయింది, ఆ గ్యాస్ పొయ్యి ముట్టించే బాబు అన్నదంట. పొయ్యి ముట్టిస్తావు రాదత్తయ్యా అన్నదంట. ఏంటి గ్యాస్ పొయ్యి, లైటర్ కొట్టడం కూడా వస్తలేదంట ఈ అమ్మగారికి. బాగా చెప్పింది. ఆదివారం చర్చికి వెళ్ళడానికి 3 వారాలు చూసేసిందంట. అరే బాబు, తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ నామమున ఆమేన్ అనేటప్పుడు లోపల నుంచి బయటకు వస్తుందంట ఈ అమ్మాయి. ఏం చేస్తుందా అని చెప్పేసి, ఏం చేస్తుంది లోపల ఈవిడ? అన్నీ రావంటుంది. మరి ఎన్ని రావన్న మనిషి ఏది రాకూడదు కదా, లోపల ఏం చేస్తుందా అంటే చెప్పండి. ఇంకా ఏం చేస్తుంది? రెడీ అవుతుందంట. అంటే ప్రారంభ ప్రార్థన మొదలుకొని దీవెన ఆశీర్వాదం ఇచ్చే ప్రార్థన వరకు లోపల ఏం చేస్తుంది అమ్మగారు? ఎవరు చెప్పారు అత్తయ్య? ఎవరు చెప్పారు అత్తయ్య? ఇది ఎవరిని? నీకు లైటర్ కొట్టడం రాదు, డ్రెస్ అప్ అవడం, మేకప్ అవడం బాగా, ఎవరి కోసం అవుతున్నావు అత్తయ్య? ఇదంతా ఎందుకు అత్తయ్య? నాకు అర్థం కాదు. 3 గంటలు అవుతున్నావు లోపల, ఈ 3 గంటలు ఎందుకు అత్తయ్య? ఎవరిని ఇంప్రెస్ చేయడానికే. నీ అందం నీ భర్తకు తెలియదా? నీ మనసు నీ భర్తకు తెలియదా? అందుకంటాడు దేవుడు, సాధువైనట్టు పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3, 4, 5 వచనాల్లో వ్రాయబడినట్లుగా మృదువైనట్టు గుణము అను అక్షయ అలంకారముగా మీ అంతరంగ స్వభావము స్త్రీలారా మీకు అలంకారంగా ఉండాలి. ఇది దేవుని దృష్టికి మిగుల విలువైనది అన్నాడు. ఇప్పుడు ఏది వ్యర్థమైనది? ఏది వ్యర్థమైన సౌందర్యం? అప్పుడప్పుడు మనమే అంటూ ఉంటాం, మనం ఇష్టం వచ్చినట్టు ఎలా పడితే అలా మాట్లాడకుండా పద్ధతిగా మాట్లాడుతుంది అనుకోండి అమ్మాయి కదా, గౌరవంగా మాట్లాడుతుంది అనుకోండి, ఇప్పుడు మనం అంటాం, చూసారా చిన్నపిల్ల వాళ్ళ కోళ్ళు కొత్తదైనా ఎంత అందంగా మాట్లాడుతుందే. ఏటట? ఎంత
అంటే మాటలో ఏం చూశారు వీళ్ళు? ఇక్కడ మాటల్లో కూడా అందం ఉంటుందా? మాటలో అందం ఉందండి? ఉంటుందండి. క్యారెక్టరేనండి బాబు అందం. క్యారెక్టరేనండి మనకు అందం. క్యారెక్టర్ లేకుండా రంభ అయినా, ఓర్వశి అయినా, మేనకైనా బైబిల్ ఏం చెప్పిందంటే, నేను అనలేదు, నా మీద కోపం పెట్టుకోకండి, వివేకము లేని సుందర స్త్రీ. ఆవిడ ఎలాంటి స్త్రీ అట? మహా అందగత్తంట, కానీ ఏమి లేదు, క్యారెక్టర్ లేదంట. ఆ అమ్మగారిని దేంతో పోల్చాడు? పంది దాని ముక్కుననున్న, నమస్కారం, కమ్మి తీసేయండిలేండి, దాని వరకు మాట్లాడండి. క్యారెక్టర్ లేని అందగత్తి అంట, ఏంటట? పంది అనేసాడు. ప్రపంచంలోనండి మెర్లిన్ మొన్రో, ఇట్స్ అబౌట్ 1965 అరౌండ్ అనమాట, 1955, 1950 ఆ రేంజ్లో ప్రపంచవ్యాప్తంగా ఒక అందగత్తి ఉంది. ఆవిడ పేరే మెర్లిన్ మొన్రో. మీరు నేను చెప్పినందుకని మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. అమెరికా అధ్యక్షులు సైతం ఆవిడ ఇంటి గేట్ ముందు కుక్క పిల్లలాగా చేతులు కట్టుకొని ఆవిడ కాల్ కోసం నిలబడాలి, అంత అందగత్తె. ఒక రాత్రి ఆమెను శారీరకంగా వాడుకోవడానికి అప్పట్లోనే $1 మిలియన్. ఎంత అందగత్తె ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఎవరి కన్నైనా ఆవిడ నడిచి వెళ్ళిపోతుంటే వద్దన్న కూడా తల మొత్తం తిరగాలి, అంతే, అంత అందగత్తె అంటండి. ఒకరోజు రాత్రి చాలా అందగత్తె అండి, చాలా అందగత్తె, కానీ ఏమీ లేదు, శీలము, గుణము, జ్ఞానము లేనిది, శరీరాన్ని నమ్ముకుంటుంది. యాక్టర్ మెర్లిన్ మొన్రో అంటే ప్రపంచాన్ని ఉర్రూతులోపిన యాక్టర్ ఆవిడ. బిల్లీ గ్రహాం గారు ఇవన్నీ చూస్తూ ఉన్నాడు. బిల్లీ గ్రహాం గారు మీకు తెలుసు కదా, ప్రపంచ సువార్థికుడు. సరిగ్గా ఉదయం 3:30 గంటలకు ఫోన్ చేశాడంట మెర్లిన్ మొన్రోకి. అప్పుడు ఎక్కడుందో తెలిసి ఆవిడ తప్పతాగి పబ్బులో ఉందట. తప్పతాగి ఎక్కడుందట? పబ్బులో ఉందట. పబ్బులో ఉంటే, అమ్మా ఒక్క మాట నేను మాట్లాడొచ్చా? దట్ ఈస్ ద లాస్ట్ వర్డ్. నువ్వు చాలా అందగత్తివేనమ్మా, నేను కాదంటలేదు, కానీ నీ జీవితంలో నీకు అందాన్ని ఇచ్చిన దేవుణ్ణి, ఆ శరీర ఆకారాన్ని, ఆకృతిని, దాన్ని విలువ తెలియకుండా వాడేస్తున్నావు, చూసావో, దెబ్బైపోతావమ్మా. మరొక మాట చెప్పనా అమ్మా అనగానే మెర్లిన్ మొన్రో ఏమన్నదో తెలుసా? 1 word ఈజ్ ఎనఫ్, అనదర్ వర్డ్ ఈజ్ దేర్ ఈజ్ నో ఛాన్స్ ఫర్ మీ అన్నదే. ఇక నీ మాట, నీ దేవుని మాటను గూర్చి వినడానికి నా దగ్గర సమయము లేదు, ఒక్క మాటే నాకు చాలా, ఇక పెట్టే అన్నదట. తెల్లారేసరికి న్యూస్ పేపర్లో వచ్చింది, మెర్లిన్ మొన్రో చనిపోయింది. చూసారా? దేవుడిచ్చిన అవయవాలు దేవుని ఆలోచన కొరకు, దేవుని పనికి వాడక, ఇతరులను ఇంప్రెస్ చేయాలి, ఇతరులను ఆకర్షించాలి, ఏమండి, ఇతరులు నన్ను మెచ్చుకోవాలి. చాలామంది అలంకారంతోనే పోయారండి. ఒక ఆర్తి అగర్వాల్ ఈ మేకప్లు వేసి 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 ఆ కెమికల్స్ తన శరీరానికి పట్టక, ఏమండి, ఆర్తి అగర్వాల్ అమెరికాలో చచ్చిపోయింది. నిజమండి. అందగత్తెలైన సినీ యాక్ట్రెస్ని అందరిని కూడా చాలామంది పోడు చేసి చంపేశారు. ది బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రత్యూష. వాళ్ళ తల్లి కోర్టుకు తిరిగి 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 ఆఖరికి ఏం చేయలేక సతికిల పడిపోయింది. ఎంతమంది యాక్ట్రెస్ అంటే వాళ్ళ శరీర బాహ్య అందం వల్ల అది సౌందర్యమని మోసపోతూ ఉన్నారు. అది వ్యర్థమైంది. గుణము లేని నీ అందం వ్యర్థం. మరి మనకు ఉండాల్సిన అందం ఏంటి? అంతరంగిక స్వభావము, గుణము, అక్షయమైన అలంకారం. ఇదే ఉందండి పేర్లలో. వెళ్ళి సబ్బేసి కడిగితే పోద్దే, కానీ లోపల నువ్వు అలంకరించుకున్నవే దానికి ఏమి లేదట, నాశనం లేదు, తుడిచెత్తిపోయేది కాదు. అందుకే అక్కడ అన్నాడు, అక్షయమైన అలంకారముగా మీ అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండాలి, ఇది దేవుని దృష్టికి మిగుల విలువైంది అన్నాడు. ఇప్పుడు ఎన్నైనాయి మనకి?
3 చివరి మాట చూడండి, టైం సరిపోదు నాకు. అమ్మా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 2వ వచనం ముగించుకుందాం మనం. చదువమ్మా. ప్రవచించే కృపావరం కలిగి బైబిల్లో ఉన్న మర్మాలన్నింటినీ, బైబిల్లో ఉన్న జ్ఞానమంతయు, పౌలు గారు అంటున్న మాటది. ఏ వరాలట? ప్రవచించే వరం చిన్న వరమా? కాదే. ఇంకా ఏమన్నాడు? మర్మాలు బయలుపరచడం చిన్న విషయమా? కాదే. తర్వాత ఏమన్నాడు? జ్ఞానం అంతా తెలియడం అంటే చిన్న విషయమా? కాదే. తర్వాత ఏమన్నాడు? కొండలను పెకిలించే అంత పరిపూర్ణ విశ్వాసము నాకున్నా. చూడండి అక్కడ, దాన్ని అండర్లైన్ చేసింది, దాన్ని అర్థం చేసుకోండి. ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడనే అన్నాడు. ప్రేమ లేకపోతే ఏమన్నాడు? ప్రేమ లేని బ్రతుకు అసలు అది బతుకే కాదు. దాని కింద మీరు చదవండి, నేను అన్నందుకైనా చదవండి. ఏమండి, ఒక పాస్టర్ గారు ఇలాగ అన్నారు, నేను దేవుడి కోసం చచ్చిపోతానండి అన్నాడట. ఏంటంటే చెప్పండి, అందరూ చెప్పండి. నేను దేవుడి కోసం చచ్చిపోతానండి అన్నాడట. అప్పుడు ఆ పాస్టర్ గారు అన్నారట, ఒక తెంగరోడా, దేవుడి కోసం చచ్చిపోవడం అనేది క్షణం పడుతుంది, దేవుడి కోసం సావడం గొప్ప. మీరేమనుకుంటారు? నిజం చెప్పండి. దేవుడు కోసం నేను చచ్చిపోతాను అంటున్నాడంటే జనరల్గా మీరేమనుకో, అయ్యో బాబు దేవుడు అంటే అంతా భక్తి, ప్రేమ, త్యాగం, అంత ఇదే దేవుడు అంటే అంత పిచ్చి అనుకుంటారు మీరు. పిచ్చ గాడిద గుడ్డ. దేవుడు కోసం చావడం గొప్ప కాదు, దేవుడు కోసం బ్రతకడం గొప్ప. మీకు అర్థమవుతుందా? మీలో ఉన్న చెడును చంపడం గొప్ప, చెడును చంపుతూ బ్రతకడం గొప్ప. అర్థమవుతుంది మీకు? బ్రతుకుండి చెడును చంపు, బ్రతుకుండి దుష్టత్వాన్ని చంపు. బ్రతికి సాధించాలి. మనం అదే అంటూ ఉంటాం, చచ్చి సాధించేదేముందో, ఏదైనా సాధించుతుంటే ఏం చేయాలట? బ్రతికే పౌలు సేమ్ అది చెప్పాడు అక్కడ. ఏమన్నాడో చూడండి దయచేసి. అక్కడ అంటున్నాడు చూడండి, దేవుడి కోసం చచ్చిపోవడం కాదు గొప్ప. ఈరోజు ప్రేమ పేరుతో ఎంతమంది చావట్లేదు చెప్పండి. నువ్వంటే నాకు పెచ్చ ప్రేమ అంటాడు, వెళ్ళి ఒకటి ఎక్కుతాడు అనమాట, టవర్. ఏం టవర్ అది? సిగ్నల్ టవర్. ఏరా బాబు అక్కడున్నావు, ఎందుకున్నావు అని పోలీసులు వచ్చి అడిగితే, అలా పిల్లని నేను ప్రేమించాను, వాళ్ళ అమ్మోళ్ళకి మా కులం అడ్డొచ్చిందంట, నాకు ఇవ్వరంట, నేను ఇక్కడ నుంచి దూకి సావడం గొప్ప, బతికి సాధించడం గొప్ప, దూకి సావడం గొప్ప. ఏది సులభం? బ్రతికుండి సాధించు, నిజమైన ప్రేమ అయితేనేది. అందుకే చెప్తా ఉన్నాడు చూడండి, అలాగ చనిపోయే వాళ్ళు ఈ మధ్య సూసైడ్లు చేసుకునే వాళ్ళు, ఒకరినొకరు మోసాలు చేసుకొని, ఈ దగాకోరు లోక సంబంధమైన ప్రేమ, దానికి మూలం ఆకర్షణే. అమ్మ బాబులు పెళ్లి చూపులు చూసేంత వరకు కూడా ఎవరు ఉండలేదు ప్రియులారా. ఈ మధ్య ఎక్కువైపోయినాయి. వాళ్ళు మేజర్లు అవ్వకముందు కానీ మైనర్లుగా ఉండగానే ఏం చేస్తున్నారు తెలుసా? తీసుకెళ్ళిపోతున్నారు. నిజంగా ఇప్పుడు ఈ కాలంలో ఉన్న తల్లిదండ్రులని చాలా ఒక రకంగా మెచ్చుకోవాలండి. ఎందుకంటే సరేలే, ఇంక వాడు ఇష్టపడ్డాడు కాబట్టి మన పరువు పోయినా, మనది ఏది పోయినా కూడా వాడు బతుకుంటే చాలే, ఎక్కడున్నా కూడా బాగుంటే చాలే అనుకుంటున్నారు కాబట్టి అలా గడిచిపోతుంది. చూడండి దయచేసి. కాల్చబడుటకు నా శరీరము అప్పగించినను. ప్రేమ లేకపోతే ఏమన్నాడు ఇక్కడ? దేవుడి కోసం నువ్వు సావడానికి నీ శరీరం ఇచ్చినా, బతికి సాధించడం చేతగానప్పుడు, ప్రేమ చూపించడం చేతగానప్పుడు నీ బ్రతుకు వ్యర్థమే అనేసాడు. ఉపయోగం లేదు. వాళ్ళ ఆయనట, ఎవరైనా ఒక ఆయన, మా అమ్మాయి బాధపడతా ఉంటుంది. ఆ ఇంటికి వాళ్ళు పాస్టర్ గారు అండి బయటికి వెళ్ళినప్పుడు అండి అందరితో బాగా మాట్లాడతాడండి, అందరితో నవ్వుతో మాట్లాడతాడండి, అందరిని పలకరిస్తాడండి, అందరితో కలిసిపోతాడు, కలివిడిగా ఉంటాడండి. కానీ ఇంట్లోకి వచ్చేసరికి చెప్పండి, మాట్లాడండి అమ్మ. ఇంటికి వచ్చేసరికి అండి పేలాలు ఎగుతూనే ఉంటాయండి.
ఏమంటే నేను అందరిలాంటి మనిషినే కదండి, అందరితో ఉన్నట్టు నాతో కూడా అందంగా ఉండొచ్చు కదండి, ప్రేమగా ఉండి. ఈ బాధలు లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? ఎవడ బాధలు వాళ్ళవి. నమస్కారం. అందరితో ప్రేమగా ఉండే మనం, ఏమంటే అందరితో ప్రేమగా మాట్లాడే మనం ఇంట్లో భార్యతో ప్రేమగా ఉండం, ఇంట్లో పిల్లలతో ప్రేమగా ఉండం, ఇంట్లో తల్లిదండ్రులతో ప్రేమగా ఉండం. మరి ఇది ఏ రకమైన భక్తి నాకు అర్థం కావట్లేదు. అసలు ఇది ఏ రకమైన ప్రేమ? నిజంగా బయట కూడా అందరితో నిజంగానే ప్రేమగా ఉన్నావు, ఉన్నట్టు నటించావా? చూసారా, మనల్ని మనం మోసం చేసుకుంటూ ఉన్నాం. భార్య ఏం పొందుకుంటుందండి? ఏం పొందుకోవడానికి ఇష్టపడుతుందండి? ఏమండి, ఏం ఆశిస్తుందండి? ఏం ఆశిస్తా చెప్పండి? ఇప్పుడే వస్తా కారులో మాట్లాడుకున్నావు, సోదరిమని చెప్పింది, అయ్యా డబ్బులు బాగున్నాయి కానీ అసలు ఒకళ్ళంటే ఒకళ్ళకి పడట్లేదు బాబు, రోజు గొడవలే, అన్నీ ఉన్నాయి, ఏమి లేదు, ప్రేమ లేదు. మరి అది రావాలంటే ఎలాగా? అది రావాలంటే ఎలాగా? ఏదో ఇస్తే ప్రేమించడం అది నిజమైన ప్రేమ కాదు. ఏమి ఇవ్వకపోయినా కూడా ప్రేమించేది నిజమైన ప్రేమ. ఏదో ఆశించి చేసేది నిజమైన ప్రేమ కాదు. ఏం ఆశించకుండా తిరిగి చేసేదే నిజమైన ప్రేమ. నువ్వేమిస్తావని ఆయన నీ కోసం చచ్చాడు? ఒకసారి ఆలోచించండి. నిజమైన ప్రేమ యేసు ప్రేమ అని చెప్పడానికి లోకంలో ఒకే ఒక్క నిదర్శనం, మన నుండి ఏం ఆశించి మన కోసం మరణించాడండి. ఆలోచించండి. మనం ఏమిచ్చాం ఆయన సావుకి? ఏమివ్వం. 1 గంట సమయం కూడా ఇవ్వం ఆయన మాటలకి, ఆయన వాక్కులు వినడానికి. మనం అది నిస్వార్థమైన ప్రేమ. మనకన్నీ ఉన్నాయి, అన్నీ చేస్తాం, అన్నీ చేయగలం. దేవుడికి నువ్వు ₹1,00,00,000 కానుగ్గా ఇచ్చినా నిజంగా నీలో ప్రేమ లేకపోతే చెప్పాలి, ఆ ₹1,00,00,000 కూడా వేస్టేనట. నేనన్న మాట కాదుగా. ఇంతకీ ఏ ప్రేమ అండి? ఎలాంటి ప్రేమ మనం కలిగి ఉండాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఎలాంటి ప్రేమ చెప్తున్నాడు? పిచ్చ ప్రేమల గురించి మాట్లాడడం లేదు దేవుడు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె, బాగా వినాలి, అంటే దేవునికి ప్రియులైన పిల్లలు కొంతమంది ఉన్నారు. వింటున్నారా? అందరూ ప్రియమైన పిల్లలుగా దేవుడికి. దానియేలు అన్నాడు, నీవు నాకు బహు ప్రియుడవు. యేసు ప్రభువుని అన్నాడు, నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నాను. దావీదును అన్నాడు, నేను ఇష్టపడేవాడు, నాకు ఇష్టడైన మనుష్యుడు, నా హృదయాను సారుడు. కొద్దిమందిని అన్నాడండి. అన్నాడా లేదా? రైట్. మనం కూడా దేవునికి ప్రియమైన బిడ్డలుగా ఉండాలంటే యేసు ప్రభు ఈ లోకాన్ని ఎలా ప్రేమించాడో అలాగే ప్రేమించాలన్నాడు. తర్వాత అదే సెంటెన్స్ వ్రాయబడి ఉంటుంది. బాగా వినాలి, ఎక్స్ప్లెనేషన్ వినాలి. ముగింపుకు వచ్చా నేను. యేసు ప్రభు ఈ లోకాన్ని ప్రేమించినట్టు ప్రేమించేవాడే నిజమైన ప్రేమికుడు. యేసు ప్రభు మనం మంచోళ్ళమని ప్రేమించాడా? మంచోళ్ళం కాకపోయినా కూడా ప్రేమించాడా? చెప్పాలి. మంచోళ్ళం కాకపోయినా కూడా ప్రేమించాడు కదండి. మరి మనం మంచోళ్ళం కాకపోయినా మనల్ని ప్రేమిస్తే, నువ్వు నిజంగా మంచిదానివైతే, మీ ఆయన మంచోడు కాకపోవచ్చు, నీ పిల్లల మంచోళ్ళు కాకపోవచ్చు, నీ అత్త మంచిది కాకపోవచ్చు, నీ కోళ్ళ మంచిది కాకపోవచ్చు, నీ ఇరుగు పొరుగు కూడా మంచోళ్ళు కాకపోవచ్చు. క్రైస్తవులారా, నిజంగా మీరు క్రైస్తవులైతే మరి క్రీస్తు ప్రేమ మీలో ఏది? మనం మంచోళ్ళం కాకపోయినా మనల్ని ప్రేమించినప్పుడు ఆ ప్రేమ నీలో ఏది అని అడుగుతున్నాడు ఆయన అక్కడ. చూడండి, నేను అన్న మాట కాదు కదా. క్రీస్తు మీరు మంచోళ్ళు కాకపోయినా మిమ్మల్ని ప్రేమించి మీరు వాసన రావాలని ఆయన కంపు కొట్టడానికి మన కోసం తన్ను తానే అర్పణగా, బలిగా తన్ను తానే చంపబడ్డాడు. అలాగే 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 మీరు క్రైస్తవులైతే అదే ప్రేమ మీలో ఉండాలన్నాడు. చూడండి, మరుంది ఆ ప్రేమ మనలో ఉందండి. ఆ ప్రేమ కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. కీర్తనల గ్రంథం 4:2. నరులారా, ఎంతకాలం నా గౌరవాన్ని అవమానంగా మారుస్తారు? ఎంతకాలం
వ్యర్థమైన దానిని ప్రేమించెదరు. మనిషి మనసెరిగిన దేవుడు అల్టిమేట్గా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? పాస్టర్ గారు, దేవసహాయం గారు, నువ్వు ఎన్ని మాటలు చెప్పినా నువ్వు చెప్పిన ప్రేమ ఎవ్వడు కలిగి ఉండడు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? వ్యర్థమైన దాన్నే మనిషి ప్రేమిస్తాడు, మంచిని మనిషి ప్రేమించడు. నిజమండి. లేదండి పాస్టర్ గారు, మా అబ్బాయి అండి పొద్దున్నే 5 గంటలకు బైబిల్ తెస్తాడండి, అయ్యో బాబోయ్ 10 గంటల దాకా చదువుతానే ఉంటాడండి అన్నోళ్ళు ఎవరైనా చెప్పండి మీ పిల్లలు. కానీ వాడు చెప్పనా? అయ్యో బాబోయ్ ఫోన్ తెస్తాడండి 5 1 గంట కూడా వదలడండి బాబు, గోకుతానే ఉంటాడండి అయ్యగారు. దేన్ని? ఫోను. ఏమొచ్చింది దీని గుండా? ఫోన్ గుండా ఏమొచ్చిందండి? ఏదైతే వ్యర్థమో అదంటేనే మనిషికి ఇష్టము. దేవుడు అన్న మాట అండి అది, నేను అనలేదండి ప్రియులారా. మనిషి వ్యర్థమైన దాన్నే ప్రేమిస్తాం. చిత్రం ఏంటంటే మన ఇంట్లో వ్యర్థం ఉండడం మనకిష్టం ఉండదు, కానీ మన ఇంట్లో వ్యర్థాన్ని పెట్టుకోవడం మనకు బాగా అని బైబిలే చెప్పింది. మరి ఏం చేద్దాం? మరి అలాగెట్టుకుంటారా? కుళ్ళిపోతారు. అలాగెట్టుకుంటూ బతికొండగానే కుళ్ళిపోతారు. మీరు బతికొండగానే కుళ్ళిపోతారంటే నేను మీ సావు కోరుకునేవాడిని కాదు. మీ ఆత్మీయ జీవితం ఏమైపోద్ది? నాశనమై కంపు కొట్టిపోద్ది. దేవుడేమో మన కంపు తీసేయాలని, మనల్ని పరిమళ వాసనగా చేయాలని సిలువలో మన కోసం ఆయన మరణిస్తే, ఆ ప్రేమను చూపిస్తే, మనమేమో ఇంకా కంపు సరిపోదని చెప్పండి ఎంత గడిగినా ఆయన రక్తం కార్చి మళ్ళీ ఏం చేస్తున్నాం మనం? లోకంలో ఉన్న ఆ వ్యర్థాన్ని తెచ్చి లోపలెట్టుకొని దాన్నే ఏం చేస్తున్నాం మనం? ఇప్పుడే చదువుకున్నాం, వ్యర్థమైన వాటిని మనం ఏం చేస్తున్నామట? ఇంకెన్నిసార్లు చావాలా ఆయన? నీలో ఉన్న వ్యర్థాన్ని తీసేయడానికే నువ్వు పరిమళ వాసన రావాలని, సువాసన రావడం కోసం ఉన్న వ్యర్థాన్ని కడిగేస్తే ఆయన రక్తంతో మళ్ళీ తెచ్చి చెత్తంతో లోపల పెడుతుంటే ఎన్నిసార్లు రక్తం చిందించాలి? ఎన్నిసార్లు నిన్ను కడగాలి? ఇలాంటి సిలువ ధ్యాన కూడికల్లో సిలువ త్యాగాలను గురించి ఎన్ని సంవత్సరాలు మాట్లాడితే మన బ్రతుకులు మారతాయి ప్రియులరా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైతే తమ వస్త్రములనగా క్యారెక్టర్ను ఉదుక్కుని చివరి వరకు నమ్మకంగా బ్రతుకుతారో, వ్యర్థాన్నంతా తీసివేసుకుంటారో, వాళ్ళు మాత్రం పరలోకంలో ఉంటారు. ప్రకటనల గ్రంథం మనం చదువుతున్నప్పుడు తెల్లని వస్త్రములను ధరించుకొని దేవుని సింహాసనం ఎదుట కనబడుతున్న కొంతమందిని చూపిస్తూ ఉన్నాడు. వారే పరిశుద్ధులు. వస్త్రాలు అనగానే తెల్ల బట్టలు కాదు. అర్థమవుతుందా? మన క్యారెక్టర్, మన గుణము, మన వ్యక్తిత్వం, మన తత్వం, మన మనస్తత్వం, మన బుద్ధి. కాబట్టి ఏదైతే వ్యర్థమైన బైబిల్ చెప్తుంది, ఇంతవరకు మనం ఎన్ని మాటలు నేర్చుకున్నాం? వ్యర్థమైన ఆరాధన అన్నాడు, వ్యర్థమైన భక్తి అన్నాడు, ఏమండి? తర్వాత ఏమన్నాడు? మూడోది వ్యర్థమైన సౌందర్యం అన్నాడు. నాలుగోది ఏమన్నాడు? ప్రేమ లేనిది ఏది చేసినది వ్యర్థమేనేసాడు. చివరిదేమన్నాడు? వ్యర్థాన్నే మనిషి ప్రేమిస్తాడన్నాడు. మీరు వ్యర్థాన్ని ప్రేమిస్తూ వ్యర్థంగా, నేను డీప్గా వెళ్ళట్లేదు. ఏమండి 6:12 మనం చదువుతున్నప్పుడు ప్రసంగులు అంటాడు కదా, దినములను సమయాన్ని ఏం చేస్తున్నాడట? వ్యర్థంగా గడుపుకుని మనుషుల బ్రతుకునందు చచ్చిపోయిన తరువాత వారికి ఏది లాభమో ఎవరు తెలియజేస్తారు అని అడుగుతున్నాడు. చచ్చాకంగా చెబితే ఏముందండి? చచ్చిపోయాక తెలిస్తే ఉపయోగం ఏముంది? చేతులు గాలేక ఆకులు పట్టుకున్నట్టు కదా. బ్రతికుండగానే మీరు ఆలోచించండి, వ్యర్థమైన దాన్ని ప్రేమించి దేవుడు మిమ్మల్ని కడిగినా చెత్తను తీసుకొచ్చి ఇంకా ఈ జీవితంలో పెట్టేసి మీ జీవితాలు నాశనం చేసుకుంటారో, ఆయన రక్తంలో కడుక్కోవడానికి నేటికి అవకాశం ఉంది. మళ్ళీ చెప్తున్నాను నేను, యేసుక్రీస్తు 2వ రాకడలో భూమి మీదకి వచ్చేంత వరకు యేసు రక్తపు పవరు అలాగే నిలిచి ఉంటుంది. అది నీ కోసం ఎదురు చూస్తుంది. దానిలో కడుక్కొని మీరు శుద్ధులు అవుతారో, దాన్ని ఆ రక్తాన్ని నిర్లక్ష్యం చేసుకొని లోకంలో ఉన్న చెత్తంతా, మురికంతా, వేస్ట్ అంతా, దుష్టత్వం, పాపిష్టి మొత్తాన్ని తెచ్చి లోపల పెట్టుకొని మీ జీవితాన్ని పాడు చేసుకుంటారో నిర్ణయం మీరే తీసుకోండి. కళ్ళు మూసుకొని తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం.